శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మామిడికాయతోటి మీరు కనుక చిన్న పరిహారం చేసినట్లయితే మీరు ఇష్టపడే వాళ్ళు, మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించి అసలు వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, మమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు, మా దగ్గరికి రావడానికైనా సరే అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేసి చాలామంది బాధపడుతూ ఉంటున్నారు కదా. లేదంటే పెళ్లి చేసుకోవాలన్నా, లేకపోతే దూరంగా ఉన్న వాళ్ళ దగ్గర రావడానికైనా, భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్నా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. మామిడికాయతో పరిహారం ఏంటని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇది నేను మీకు సొంతంగా చెప్తున్న మాట కాదు. మనకి పరిహార శాస్త్రంలో మామిడికాయ చేసేటటువంటి పరిహారం కూడా ఉంది. నిమ్మకాయతో మనం ఎలా అయితే చేస్తున్నామో అలాగే మామిడికాయతో చేసేటటువంటి పరిహారం కూడా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికి ఇలా పచ్చిగా ఉండేటటువంటి ఒక మామిడికాయ కావాలి, పండై ఉండకూడదు, ఇలా తొడిమి ఉండేది కావాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే దాదాపుగా మామిడికాయ సీజన్ వచ్చేసింది కాబట్టి మామిడి చెట్లు ఉంటాయి. అలాంటి వాళ్ళకి చెట్టు దగ్గర మామిడికాయలు దొరికితే, లేకపోతే మనకి ఇప్పుడు బయట పచ్చళ్ళ కోసం కూడా అమ్ముతారు కదా, అలా అయినా సరే ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి మామిడికాయ ఈ పరిహారానికి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఇస్తుంది. అయితే మామిడికాయ అంటే మనకి ఒక మాటలో చెప్పాలంటే మామిడికాయ చెట్టు కూడా మనకి దేవతా వృక్షంతో సమానం. వేప చెట్టు ఎలాగో, నిమ్మ చెట్టు ఎలాగో మనకి మామిడి చెట్టు కూడా దేవతా వృక్షంతో సమానం. చాలా శక్తివంతమైనది. మామిడి చెట్టు ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా, ఆకుపచ్చ రంగు మనకి శుభానికి గుర్తు. ఆకుపచ్చ రంగు మనకి మంచి జరగడానికి, మనకి బాగా కలిసి వచ్చే చెట్లు. అంటే మనలో ఉన్నటువంటి చెడు తీసేయడానికి, మనకి మంచినివ్వడానికి ఆకుపచ్చ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మనకి ఇలా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మామిడికాయని తీసుకోవాలి. ఇలా తీసుకొని మీరేంటంటే ప్రేమించుకునే వాళ్ళు మధ్య గొడవలు జరగడం, ముఖ్యంగా కొంతమంది అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, వాళ్ళే కావాలంటారనమాట. ఇంకొకరేమో వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు. ఇలా ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయారన్న, మనల్ని పట్టించుకునే వాళ్ళు అంటే మనల్ని పట్టించుకోవట్లేదని మాత్రం ఈ పరిహారం చేయాలి. అది ఏంటనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. దీనికి వచ్చేటప్పటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. నియమాలు పాటించి పరిహారం చేసుకుంటే అంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. అవి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మీరేం చేస్తారంటే ఇది వచ్చేటప్పటికి ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. మీకు సెంటిమెంట్గా ఉండే రోజు అంటే కొంతమందికి శుక్రవారం ఇష్టం, కొంతమందికి శనివారం ఇష్టం, కొంతమంది సోమవారం అంటే ఇష్టం. ఇలా మీకు ఇష్టమైన రోజులో ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. లేదంటే ఆదివారం ఖాళీగా ఉన్నారన్న ఇళ్లలో అప్పటైనా సరే చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే ఏ రోజైనా సరే చెట్టుకి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి మామిడికాయ అయితే తెంపుకొని వచ్చి తెచ్చుకోండి. లేదంటే ముందు రోజైనా సరే మార్కెట్లో తెచ్చుకుని మీరు ఏం చేస్తారంటే ఈ కాయను శుభ్రంగా క్లీన్ చేయాలి. అలాగే మీరు స్నానం చేయాలి. స్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఆ బట్టలు వచ్చేటప్పటికి నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకూడదు. మిగిలినవి ఆకుపచ్చ వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, గోల్డ్ కలర్ కానీ, క్రీమ్ కలర్ కానీ, ఆకుపచ్చ రంగు ఇలా ఏదైనా సరే, ఎరుపు రంగు కూడా వేసుకోవచ్చు. నలుపు మాత్రం ఆ ఒక్కరోజు అవాయిడ్ చేసేయండి. అలా వేసుకున్న తర్వాత ఈ కాయ ఏంటంటే చేతులు మారుతూ ఉంటుంది కాబట్టి బయట నుంచి తెచ్చుకుంటే శుభ్రంగా క్లీన్ చేసేయండి. అయితే మీరేం చేస్తారంటే తీసుకొచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఎవరైనా సరే చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు దేవుడు పూజ చేసేటప్పుడు గంధం అనేది ఉంటుంది కదా, చాలామంది దగ్గర గంధం అంటే పసుపు కాకుండా గంధం ఉంటుంది. దేవుడి పటాలు చూడండి, చాలామంది పసుపుతో పెట్టకుండా గంధంతో బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్లు పెడతారు. అయితే గంధం అనేది మనకి పూజలో చేసేదే ఉంటుందన్నమాట. లేకపోతే బజార్లో అయినా సరే అమ్ముతారు. గంధం వచ్చేటప్పటికి ఎంత అయినా చిన్న చిటికెడు చాలు. అయితే గంధం తీసుకుని దాంట్లో కొంచెం రోజు వాటర్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. లేదంటే మామూలు వాటర్ అయినా గంగాజలమైనా ఏదో ఒకటి వేసేసి కలిపేసుకుని చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్ చేసుకొని ఒక చిన్న సన్నని అంటే ఆ పేస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఇష్టమైనటువంటి వారు అంటే మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు అంటే ఆ మామిడికాయ పైన రాయాలన్నమాట, గుర్తుగా వేయాలన్నమాట. ఒక్కొక్కసారి కొంతమంది కుదరదు కాబట్టి ఆ పేర్లు వచ్చేటప్పటికి మొదటి లెటర్ ఉంటుంది కాబట్టి అట్లా రాయండి. మీరు పేర్లో మొదటి అక్షరం రాజేష్ అనుకోండి, ఆర్ రాయండి. అలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది మీరు డబ్బు కోసమైనా చేసుకోవచ్చు. ఒకవేళ డబ్బు అవసరం అనుకోండి, ఎంత డబ్బు కావాలంటుందని ఆ నెంబరు దానిపైన గంధంతో వేసుకోండి. కుదిరితే పూజ చేసుకుని పూజలో పెట్టుకోండి ఆ కాయ. ఎందుకంటే అద్భుతమైనటువంటి శక్తులు అనేవి
మామిడికాయ చాలా శక్తివంతంగా పనిచేస్తుందనమాట. కాబట్టి నమ్మకంతో చేయాలి. అంతేగాని మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అనుకున్న వాళ్ళు మాత్రం చేయొద్దు. ఎందుకంటే మంత్రాలకి చింతకాయలు రాలేకపోవచ్చు గానీ నమ్మకంతో చేస్తే రాలుతాయి అనేటటువంటి ప్రాసెస్ అనుకున్నప్పుడు ఆ నమ్మకంతోనే మనశ్శాంతిని మనం పొందుతాము. అది ఎంతకన్నా మంచి రిజల్ట్ ఉండదు. ఎందుకంటే మనశ్శాంతి, సంతోషం అనేది డబ్బులు ఇస్తే దొరికేది కాదు. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి. అలా చేస్తేనే మీరు ఆ కాయను పట్టుకొని ఒకవేళ పూజ అయితే చేయడానికి కుదరకపోతే, అంటే కొంతమంది హాస్టల్లో ఉంటారు కదా, ఎక్కడైతే దూరంగా ఉంటారో వాళ్ళకి పూజ చేయడం కుదరదు. వాళ్ళకి ఏంటంటే ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుంది. అలా రాసి లెటర్ రాసిస్తే మీరు చేత పట్టుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి. మీరు ఏం చేస్తారంటే వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, వాళ్ళ కోపం తగ్గట్టు వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టరు, వాళ్ళు మమ్మల్ని వదిలేయరు అని చెప్పి మంచిగా అనుకోవాలన్నమాట. అలా వారిపైన మనసులో తలుచుకొని అలా అనుకోవాలి. అంతేగాని నెగిటివ్ ఆలోచించకూడదండి. నెగిటివ్గా అస్సలు అనుకోకూడదు. మీరు పాజిటివ్గా అనుకోవాలి. నెగిటివ్గా అనుకుంటే మీరు లొంగిపోయినట్టుగా, మీరు మానసికంగా వీక్ అయిపోయినటువంటి అవకాశం అయితే ఉంది. వాళ్ళు మీ సొంతం అవడం కాదు, వాళ్ళు మీకు వశమైపోతారు. కాబట్టి అలా ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు. ఎప్పుడైనా సరే మంచిగా పాజిటివ్గా అనుకోవాలి. అప్పుడే మనకి మంచి జరుగుతుంది. మాకు చేయాలని చెప్పేసి ప్రశాంతంగా మీరు మనసులో డబ్బు కోసమైతే మాకు ఇలా 1,00,000 రూపాయలు కావాలి, లేకపోతే 10 లక్షలు రావాలి, యూనివర్సల్ మాకు సహాయం చేయని చెప్పి మీరు ఇలా అనుకోండి. ఇలా చెప్పుకోవడం వల్ల మీరు ఈ మామిడికాయకి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఇలా మామిడికాయ మీద రాసుకుని చెప్పుకోవడం వల్ల మనకి డైరెక్ట్గా ప్రకృతి అనేది కనెక్ట్ అవుతుంది. మన కోరిక అనేది 100కి 100% తీరుతుంది. అలా రాసిన తర్వాత మీరు మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీరు ఏం చేస్తారంటే మామిడికాయ ఎక్కడైనా సరే గుడి ఆవరణంలో వదిలేసి రావాలి. ఎక్కడైనా వదిలేసారండి. ఒకవేళ మీరు దాని మీద ఉన్నటువంటి లెటర్స్ చెరిగిపోయినా సరే పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఎవరు వదిలిపెట్టరు, వెళ్ళరు అనుకుంటారు. కానీ ఎందుకంటే ఎంతోమంది పేర్లు, ఎంతమంది ఉంటారు కదా ఎస్ అనే పేరు, ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరైనా లేకపోతే ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఎందుకంటే సమస్య పోవాలని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. కాబట్టి సమస్య పోవాలి, సమస్య కోసమే కాబట్టి మీరు అట్లా గుడి దగ్గర వదిలేసి పెట్టేసి ఎవరు ఒకరు తీసుకుంటారనమాట. పిల్లలు తీసుకోవచ్చా, పెద్దలు తీసుకోవచ్చా, లేదంటే ఎవరైనా గుడి దగ్గర ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే తీసుకొస్తారో. ఒకవేళ తీసుకోకపోయినా పర్వాలేదు, ఎవరికైనా దానం ఇచ్చారనుకోండి, వాళ్ళు తీసుకోవడం వల్ల కూడా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ కానీ ఫోన్ కానీ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఊహించినటువంటి ఒక మంచి అనుభూతి రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలా మొండికేసి కూర్చున్న వాళ్ళు ఈ మొండి పట్టును విడిచిపెట్టి చక్కగా మీ దారికి రావడం అనేది జరుగుతుంది. మామిడి చెట్టుకి చాలా స్పెషాలిటీ ఉంది. కాబట్టి నమ్మకంతో చేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.